హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలియని వశమై పార్ట్ 144. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారు రాజీ, ఇంకో 2 రోజులు పడుతుంది అని చెప్పాడు మౌలి. బావా, నేను మాట్లాడాను అత్తయ్య వాళ్ళతో. చాలా రోజులైపోయింది కదా, పిల్లల మీద బెంగగా ఉంది అంటున్నారు. పైగా పాప డెలివరీకి కూడా లేరు. చాలా బెంగగా ఉందమ్మా అంటూ తెగ బాధపడిపోతున్నారు అత్తయ్య అని అత్తగారి కబుర్లు చెప్తూ కూర్చుంది. నువ్వు తిను రాజీ అన్నాడు ఆయన. నీది అయ్యాక నీ పళ్ళెంలో తినటం అలవాటు కదా బావా నాకు, నవ్వుతూ అంది. అన్ని వేళలా అది కుదరకపోవచ్చు కదా, మెల్లగా అలవాటు చేసుకో. పాపకి పాలు ఇస్తున్నావు, నువ్వింతసేపు తినకుండా ఉండటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని మెల్లగా చెప్పారు. నిజమే, కానీ అలవాటైపోయింది కదా బావా. ఇదిగో ఇలా నీ పక్కన కూర్చుని మాటలు చెప్తూ నువ్వు కడుపు నిండా తినడమే నాకు ముఖ్యం అని నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. ఎప్పుడూ ఇలా అంటే ఎలానే అని చిన్నగా తల మీద కొట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. నేనెప్పుడూ ఇలానే ఉంటాను. నీ మీద ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు, ఇంకా పెరుగుతుంది కానీ మౌలిగారు తిన్న ప్లేట్లోనే తను వడ్డించుకుంటూ చెప్పింది. మొండిదానివి, నా మాట ఎందుకు వింటావు? నేనొకసారి సులోచన దగ్గరకు వెళ్ళొస్తాను. ఇవాళ తన క్లాస్ ఎలా జరిగిందో చూసి వస్తాను అన్నాడు. బావా, పాని నీకోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో సులోచన కూడా పడుకుని ఉంటుంది. రేపు ఉదయం మాట్లాడు బావా అంది నవ్వు మొహంతో. మేడ మీదకు వెళ్ళడానికి మెట్ల మీద కాలు పెట్టిన మౌలి తన కాలిని వెనక్కి తీసుకున్నాడు. రాజీ చెప్పిన మాటలు నిజమే అనిపించాయి ఆయనకు. సరే, నేను రేపు ఉదయం వెళ్తాను. అలానే మరొక్క విషయం, నా భార్యగా అన్ని బాధ్యతలు నాతో సమానంగా పంచుకున్న నువ్వు సులోచన బాధ్యత కూడా పంచుకో. అన్నిసార్లు నేను తన గురించి పట్టించుకోవడానికి అవ్వదు. నువ్వు తనని ఇలా ఒక గదిలో ఉంచేసి తనకి కేవలం తిండి పెట్టడం వరకు మాత్రం నాకు నచ్చలేదు అని మెల్లగా చెప్పారు. బావా, అది నేను తెలియక చేసింది. నా ఆలోచన ఎప్పుడు నీ వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన విషయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆఖరికి మన ఫ్యామిలీ విషయాల్లో కూడా అంతే. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఖచ్చితంగా తన బాధ్యత నేను తీసుకుంటాను. నిజానికి నీకు వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదా అని ఇప్పటికీ చాలాసార్లు అనుకున్నాను అని మెల్లగా అపరాధ భావనతో చెప్పింది రాజీ. నాకు నీ గురించి తెలియదా రాజీ? కానీ సులోచన అంత జ్వరంతో బాధపడుతుంటే చూడలేకపోయాను. అందుకే కాస్త ఆవేశంగా మాట్లాడాను. కానీ నా మాటలు నిన్ను బాధ పెట్టాలని కాదు అన్నారాయన. అయ్యో, నాకు తెలుసు బావా, నువ్వు అలా మాట్లాడకు. ఆ రోజు నువ్వు టెన్షన్లో ఉన్నావు. నేను కూడా ఆ రోజు కాస్త ఆవేశంగానే అరిచాను. నాకు భయం వేసింది బావా, అందుకే అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు అని నవ్వుతూ చెప్పింది. నాకు తెలుసు, నా రాజీ నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నవ్వుతూ రాజీ నుదుటి మీద ముద్దు పెట్టి పిల్లలు ఉన్న గదిలోకి వెళ్ళాడు. రాజేశ్వరీదేవి పెదవుల మీద ఒక నవ్వు విరిసింది. కానీ చేతిలో ఉన్న అన్నం మాత్రం పిడికిల్లో బిగుసుకుంది. బంగ్లాలో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి.
పనివాళ్ళు కూడా వెనుక వైపు ఉన్న వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా మారిపోయింది. ఎయిర్ కండిషన్ సౌండ్స్ నిశ్శబ్దంగా వినిపిస్తుంది. మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చాడు రాజేశ్వరి తండ్రి. నేరుగా సులోచన గది ముందుకు వెళ్ళి తలుపు తట్టాడు. ఆ వేళప్పుడు ఎవరు వచ్చారో అర్థం కాలేదు లోపల ఉన్న వాళ్ళకి. ఉలిక్కిపడి లేచిన ఇద్దరూ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మరోసారి శబ్దం చేయటంతో కంగారుగా చూసింది సులోచన. భయపడకండి దేవమ్మ, మెల్లగా కొడుతున్నారు తలుపుని. బహుశా రాజావారు వచ్చారేమో, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అని ముందుగా లైట్ వేసి అప్పుడు వెళ్ళి డోర్ తీసింది వనజాక్షి. సులోచన మాత్రం రాజావారు వచ్చారేమో అన్న వనజాక్షి మాటలతో ఆలోచనలతో వచ్చిన వాళ్ళని సరిగ్గా చూడలేదు. వనజాక్షి మాత్రం అదిరిపడింది. అతను ఎలాంటివాడో తెలిసి ఆ వేళప్పుడు అక్కడికి రావటంలో అర్థమేంటో తెలియక నిలువునా తడిచిపోయింది చెమటలతో. ఈ ఇంటి తిండి బాగానే వంటబట్టినట్టుంది కదా, కాస్త ఒళ్ళు చేసినట్టున్నావు అన్నాడు ఆయన వెటకారంగా. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సులోచన ఉలిక్కిపడి లేచి నిలబడింది. ఆమెను పైనుండి కింద వరకు చూస్తుంటే గబగబా తన చీర కొంగుని భుజాల చుట్టూ కప్పుకుంది సులోచన. వనజాక్షికి ఒళ్ళంతా కారం పోసినంత మంటగా అనిపించింది. ఎదురుగా ఉన్నది ఆ ఇంటి కోడలి తండ్రి అని మర్చిపోతే క్షణంలో అతని భరతం పట్టాలన్నంత కోపం కలిగింది. తన కూతురు సవతి అంటే తనకు కూడా కూతురు వరుస అని మర్చిపోయి సులోచనని నిలువునా చూస్తున్న అతని మీద అసహ్యం కలిగింది. నీ తల్లి కూడా ఇలానే, పరాయి మగాడు కనిపిస్తే చాలు ముడుచుకుపోయేది. ఎండ కన్నెర్రగకుండా పెరిగింది. ఆమె అందం నీకన్నా ఒక్క పిసరు తక్కువే అన్నాడు వెకిలిగా చూస్తూ. సులోచనకి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తన తల్లి గురించి తన తండ్రే చెప్తున్నాడు, కానీ తనని కూడా కోరిక నిండిన కళ్ళతో చూస్తూ పాతాళంలోకి జారిపోయిన భావన కలిగింది తనకి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.